పీరియడ్స్ టైంలో సెక్స్ చేయవచ్చునా అని అడుగుతుంది. పీరియడ్స్ అనేవి మంత్లీ ఒకసారి ఆడవాళ్ళకు రక్తం కారుతూ ఉంటుంది. నిజానికి ఆ రక్తం మామూలు రక్తంలాగా కాకుండా ఒక స్పెషల్ స్మెల్ ఉంటుంది. చాలామంది మగవాళ్ళకు దాని స్మెల్ నచ్చదు. కనుక యూజువల్‌గా అవాయిడ్ చేస్తారు. బట్ ఒకవేళ అబ్బాయి గనుక, అమ్మాయి గనుక ఇష్టమైతే శృంగారంలో పాల్గొనొచ్చు. యూజువల్‌గా వెజైనా లోపల గర్భసంచి ఇలా రివర్స్‌లో ఉంటుంది. దానికి కింద రంధ్రం ఉంటుంది. దాన్ని సర్వైకల్ ఆస్ అంటాం. సో, ఈ ఆస్ అనేది మూసుకుపోయి ఉంటుంది. కానీ పీరియడ్స్ టైమ్‌లో కొంచెం ఓపెన్ అయ్యి రంధ్రంలోంచి రక్తం వస్తూ ఉంటుంది. ఈ రంధ్రం ఓపెన్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఒకవేళ ఆ టైంలో మీరు గనుక శృంగారంలో పాల్గొనదలిస్తే కండోమ్ వేసుకొని చేయండి. కండోమ్ లేకుండా మెన్స్ట్రువల్ టైంలో చేయకూడదు. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు స్మెల్ ఒకటి చాలామందికి నచ్చదు. ఒక అడ్వాంటేజ్ ఏమిటి అంటే తడి ఉంటుంది కనుక ఈజీ టు పెనెట్రేట్. సామాన్యంగా కొంతమంది లేడీస్‌కి విపరీతమైన టెన్షన్ వచ్చేసి ఆ డ్రైనెస్ అలాగే కంటిన్యూ అవుతుంది. కనుక ఇక్కడ డ్రైనెస్ ఉండదు. తడి ఉండడం వల్ల ఈజీగా అది వెళ్ళిపోతుంది. కానీ కేవలం వెట్‌నెస్ కోసమనే మీరు ఆ టైంని ఎంచుకునే అవసరం లేదు. లు మార్కెట్‌లో లూబ్రికెంట్స్ ఉంటాయి. ఇంట్లో కొబ్బరి నూనె గానీ, లేదా ఆలివ్ ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ, కొబ్బరి నూనె గానీ, ఏ నూనె ఉంటే ఆ నూనె వాడుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ ఏమి రావు. ఎందుకు రావని మీరు అడగొచ్చు. స్కిన్ నుంచి ఏమీ అబ్జార్బ్ కాదు. ఓన్లీ ఈ ఇంటర్నల్ ఆస్ అనేది ఓపెన్ ఉంటుంది కనుక అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా కొబ్బరి నూనె వాడినంత మాత్రాన లేదా వాజెలిన్ లేదా మీ ఇంట్లో వాడే నూనెలు వాడినంత మాత్రాన పెద్ద నష్టమేమీ లేదు. పోతే ఒకవేళ స్మెల్ కనుక బాగా అయిష్టంగా ఉంటే మిగతా అప్పుడు మీకు మెన్స్ట్రువల్ సైకిల్ లేకపోయినా అబ్బాయిలకు అది గుర్తొచ్చేసి ఒక్కొక్కసారి వాళ్ళకి ఎరెక్షన్ రాకుండా ఉంటుంది. కనుక ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ రిలీజియస్ సెంటిమెంట్స్ బట్ ఫిజికల్‌గానే కొన్ని కారణాల వల్ల తగ్గించుకోవచ్చు. యూజువల్‌గా రక్తం పోవడం వల్ల వాళ్ళు వీక్‌గా కూడా ఫీల్ అవుతారు. కనుక మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ద ఇంటర్‌కోర్స్ ఎట్ దట్ టైమ్. ఒకవేళ అప్పుడు వాళ్ళు కూడా కావాలనుకుంటే చేయొచ్చు. చేయడం వల్ల తప్పేమీ లేదు.